ఒక సిస్టమ్ లాగా పని చెయ్యకపోతే అందరూ దానికి బలవ్వాల్సిందే. కొంచెం ముందు, కొంచెం వెనక అంతే. దానికేమో రాజకీయాలు, కులాలు, మతాలు అవేమీ ఉండవు. అందరూ బాధితులుగానే మిగులుతారు. ఈ విషయం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు అధికార పార్టీలోనే చూడండి. అధికారం మన చేతిలో ఉంది కదా అని చెప్పి కొందరు బరి తెగించి వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల మీద రకరకాలుగా దాడులు, కేసులు, విధ్వంసాలకు పాల్పడుతూ ఉండొచ్చు. అవన్నీ వాటన్నిటికీ పోలీసులు ఒత్తాసు పలుకుతూ ఉండొచ్చు. చివరికి కూటమి పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా అందులోని వర్గ విభేదాలతో అప్పర్ హ్యాండ్ ఉన్నటువంటి వాళ్ళు కింద ఉన్న వాళ్ళను నలిపేస్తూ ఉన్నారు. టీడీపీలోనే టీడీపీ కావచ్చు, టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళని కావచ్చు, లేదా జనసేన టీడీపీ వాళ్ళని కావచ్చు. ఇప్పుడు టీడీపీ వాళ్ళ చేతిలో బీజేపీ కూడా బాధితులుగానే మిగిలిందట. తాజాగా ఒక వ్యక్తి సెల్ఫీ వీడియో చూస్తే ఎక్కడంట, మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం అన్న సముద్రం అట. ఆ గ్రామానికి చెందినటువంటి అంకారావు అనే బీజేపీ కరుడుగట్టిన బీజేపీ కార్యకర్త అట. సూసైడ్ అంటే ప్రయత్నం చేసి ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసుకొని రిలీజ్ చేశారు. తర్వాత సూసైడ్ చేసుకున్నారు. ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారట. కారణం పోలీసుల వేధింపులు. ఈయన ఇంటి వెనక టీడీపీ నేతలు ఇల్లు ఉన్నాయట. వాళ్ళకి దగ్గర దారి కావాలి అని చెప్పి ఈయన స్థలం ఉంటే స్థలంలో నుంచి అక్రమంగా దారి వేసుకుంటున్నారట. ఈయన కంపౌండ్ రాళ్ళు కట్టుకున్నా కానీ అవి పీకేసి దారి వేసుకుంటూ ఉన్నారట. ఇదేం అన్యాయం అని చెప్పి అడిగితే చివరికి పోలీసులు వచ్చారట. సిఐ కూడా అక్కడే దగ్గరుండి ఈయన రాళ్ళను తొలగించి దారేసి మీరందరూ స్టేషన్కి రండి అని చెప్పి ఉల్టా వీళ్ళ కుటుంబాన్ని స్టేషన్కి పిలిపించి వేధించి ఒకరోజంతా స్టేషన్లో పెట్టి ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారట. అంటే నువ్వు రేపు స్టేషన్కి రా, ఎల్లుండి స్టేషన్కి రా అని. ఇంక ఇదంతా నేను పడలేను అని చెప్పి సూసైడ్ ప్రయత్నం చేశారు. పాపం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారట. ఆయన సెల్ఫీ వీడియోలో కూడా ఉంది, బీజేపీ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదు, ఎక్కడ చూసినా టీడీపీ వాళ్ళకే పోలీసులు వత్తాసు పలుకుతూ ఉన్నారు, నా స్థలంలో ఉన్న రాళ్ళు పీకేసి మరి వాళ్ళు దారి వేసుకుంటున్నా కూడా పోలీసులు వాళ్ళకే వత్తాసు పలకడం ఏంటి, ఇంత దారుణంగా అన్యాయం రాజ్యం వెళ్తుందా అని చెప్పి బాగా యాక్టివ్గా పనిచేస్తాడట. ఆ ఏరియాలో బీజేపీ యాక్టివ్ కార్యకర్త అంటే ఈయన పేరే గుర్తొస్తుందట. సో చివరికి మొత్తం మీద అయితే పోలీసుల వేధింపులకు ప్రాణాల మీదగా తెచ్చుకున్నారు. విహెచ్పిలో కూడా పనిచేస్తాడట అంకారం. అయితే ఈయన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి, జిల్లా ఉపాధ్యక్షుడు, మరికొందరు బీజేపీ వీళ్ళందరూ వెళ్ళి ఎస్పీకి ఫిర్యాదు చేశారట. ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద విచారణ జరిపించాలి అని చెప్పి వాళ్ళైతే పోలీసులకు కంప్లైంట్ చేశారట. సిస్టమ్ లాగే పనిచేయాలి. అలా పని చేయకపోతే అందరూ బాధితులే. అధికార పార్టీ లేదు, ఇంకొకటి లేదు. ఈరోజు సంతోషపడే వాళ్ళు రేపే వాళ్ళే బాధపడతారు. ఈరోజు బాధపడే వాళ్ళు రేపు మళ్ళీ సంతోషపడతారేమో సిస్టమ్ లాగా పనిచేయకపోతే. అట్లా ఉండకూడదు. ఇది ఉన్న అందుకే కదా న్యాయంలాగా ఉండాలని వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నది.